హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ సమ్మర్లో కూల్గా తాగే బాదం డ్రింక్ తయారు చేసుకుందామండి. ఇది వింటర్లో హాట్గా తాగినా కూడా సూపర్గా ఉంటుందండి. ఈ పౌడర్ని అయితే ఇంట్లోనే తయారు చేసుకుందామండి. సేమ్ మీరు బయట బాదం డ్రింక్ ఎలా తాగుతారో దానికన్నా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇది మా కిట్టి పార్టీ అప్పుడు చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను. ఒక కప్పు కొలత ప్రకారం చెప్పేస్తానండి. ఒక కప్పు బాదం పప్పులండి, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ పిస్తా, ఒక 6 యాలకులు. కప్పు క్వాంటిటీ అవుతుంది. ఇది నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి 2 కప్స్ అలా తీసుకుని కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. కొంచెం అటు ఇటుగానే వేసుకోవచ్చు అండి. నేనైతే మ్యాక్సిమం ఏం కొలవను, కొంచెం ఇంచుమించులే వేసేస్తాను అంతే, కొంచెం అటు ఇటుగా. ఇప్పుడైతే బాదం పౌడర్ చేసుకోవచ్చండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా బాదం పప్పులు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అయితే బాగా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. బాదం పప్పులు లోపల వరకు ఫ్రై అవ్వాలి. బాదం పప్పులు అయితే ఫ్రై అయిపోయాయండి. బాదం పప్పుని ఇరిపి చూస్తే లైట్ బ్రౌనీస్ వస్తే ఇంకా లోపల బాదం పప్పులు అయితే ఫ్రై అయిపోయినట్టే. ఇంకా ఆ హీట్ మీదే నేను జీడిపప్పు పిస్తా కూడా వేసేస్తున్నానండి. స్టవ్ అయితే సిమ్లోనే ఉందండి. ఈ పౌడర్ అయితే మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే 6 మంత్స్ పైనే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం డ్రింక్ అయితే తయారు చేసుకు తాగొచ్చండి. సింపుల్గా అయిపోద్ది. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. కూల్గా ఉండే బాదం మిల్క్ మీద ఐస్ క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మన కిట్టి పార్టీలో మా వాళ్ళకు కూడా అదే ఇచ్చా. ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవచ్చండి. ఇందులో బాదం పప్పుని ఇరిపాను కదా, ఇందులో ఇరిగింది లైట్ బ్రౌనీస్ ఉంటుందండి. ఇది రెడీమేడ్ బాదం పౌడర్ టైప్ అండి. జస్ట్ పాలు మరిగించిన పౌడర్ వేసి కలుపు తాగేయడమే. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలాగా, లేకపోతే హాట్గా కూడా తాగొచ్చు. అందుకనే షుగర్ కూడా ఇప్పుడే మిక్సీకి పట్టుకోవాలండి. మనం ఏ కప్పుతో బాదం పప్పులు తీసుకున్నామో ఆ కప్పుకి 1.35 కప్పు అండి షుగరు. నేనైతే మీకు చూపించడం కోసం అలా చూపిస్తున్నాను. నాకైతే ఎక్కువే పట్టింది షుగరు. నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఇందాక బాదం పప్పులు ఫ్రై చేశాక జీడిపప్పు పిస్తా వేసాం కదా, లాస్ట్లో యాలకులు కూడా దాంట్లోనే వేసి లైట్గా ఫ్రై చేయాలండి. ఆ యాలకులు ఒకటి పక్కకు తీసి 1.35 కప్పు షుగర్ వేస్తాం కదా, దాంట్లో యాలకులు, కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర లేక నేను వేయలేదు. మిల్క్ పౌడర్ వేస్తే కొంచెం చిక్కగా అవుతాయి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మా వాళ్ళు అయితే కలర్ ఎలా వచ్చిందని అడిగారండి. మీరు ఒక కప్పు క్వాంటిటీలో బాదం పప్పులు తీసుకుంటే 1/4 టీ స్పూన్ పసుపు వేయాలండి. ఆ కలర్ పసుపు వల్లే వచ్చింది. నేను వేరే కలర్స్ ఏమీ యూజ్ చేయలేదు, ఓన్లీ పసుపు వేసింది అంతే. ఇవన్నీ వేసి ముందు షుగర్లో ఇవన్నీ వేసి ఆ షుగర్ వరకు అయితే మిక్సీకి పట్టేయాలండి. మెత్తగానే పట్టాలి. నేను అవన్నీ మిక్సీకి వేసాను కానీ పసుపు వేయడం మర్చిపోయానండి. పసుపు వేయకపోతే కలర్ అయితే రాదు. మనం వేరే కలర్స్ అయితే యూజ్ చేయవలసిందే. నేను తర్వాత మళ్ళీ పసుపు వేసి మళ్ళీ పట్టాను. నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ పసుపు వేసాను. ఇదైతే నాకు షుగర్ పౌడర్ అయిపోయిందండి. మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పులు, జీడిపప్పు, పిస్తా అయితే కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలినవన్నీ మిక్సీలో వేసేసుకుని కొంచెం బరకగా అయితే మిక్సీ పెట్టుకోవాలండి. ఆ షుగర్ పౌడర్లోనే కలిపి వేసేసుకోవచ్చు. ముందు షుగర్ పౌడరు, యాలకులు నేను చెప్పాను కదా, అవన్నీ వేసేసుకుని కొంచెం మెత్తగా పట్టేసి తర్వాత ఇవి వేసుకుని కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోద్ది. ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇంకో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. అలా కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోయిద్ది. కొన్నేమో పక్కకి తీసి పెట్టుకున్నాం కదండి బాదం, జీడిపప్పు, పిస్తా, అవేమో చాకుతో సన్నగా కట్ చేసుకోవాలండి. అవి కట్ చేసుకుని పౌడర్లో కలుపుకోవాలి. పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. అందులో పౌడర్లో అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా జీడిపప్పు, పిస్తా, బాదంలు సన్నగా చాకుతో కట్ చేసి దీంట్లో అయితే కలిపేశాను. ఆ వీడియో అయితే చిన్న వీడియో అయితే మిస్ అయిందండి. నేను కొంచెం ఇంకా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అయినా నోటికి పాలల్లో మరిగి నోటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి, ఆ టేస్ట్ బాగుంటుంది. ఇలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 2 మంత్స్ అట్లా ఉంటుందండి. బయట ఫ్రిడ్జ్లో పెడితే 6 మంత్స్ పైనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం డ్రింక్ అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది చూపిస్తున్నాను. ఇన్ని పాల ప్యాకెట్లు ఏంటి అనుకుంటున్నారా? నేను కిట్టి పార్టీ గురించి చేశాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. అందుకనే పౌడర్ కూడా ఎక్కువ ప్రిపేర్ చేశాను. మీకు హాఫ్ లీటర్ పాలకి క్వాంటిటీ అయితే చెప్తానండి, ఆ పౌడర్ ఎంత వేసుకోవాలో.
హాఫ్ లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్లు పడుతుందండి పౌడరు. ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1-2 టేబుల్ స్పూన్లు అటు ఇటుగా వేసుకోవచ్చు. షుగర్ అయితే కొంచెం తక్కువ తినే వాళ్ళకి 4 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా షుగర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 6 ప్యాకెట్స్ చేశానండి. పౌడర్లో పసుపు వేసాం కదా, స్మెల్ వస్తుంది అనుకుంటారేమో, అస్సలు రాదు. పాలైతే ఇంకా సిమ్లో పెట్టి 1 పొంగు 2 పొంగులు అట్లా వచ్చాక పౌడర్ అయితే మిక్స్ చేయాలండి. స్టీల్ గిన్నెలో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే అంటినట్టు అనిపిస్తుందండి. కొంచెం చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. పాలైతే పొంగునియండి, 1-2 టైమ్స్ అట్లా పొంగొచ్చినాయి. నేనైతే పౌడర్ వేసేస్తున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నాను, చాలా ఎక్కువ క్వాంటిటీ. చెప్పాను కదా, హాఫ్ లీటర్కి 4 టేబుల్ స్పూన్లు అండి. మీ ఫ్లేవర్ని బట్టి కొంచెం 1-2 స్పూన్లు అటు ఇటుగా వేసుకోవచ్చు. తక్కువ అయితే వేయద్దు, అదే ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. షుగర్ కూడా సరిపోతే యాడ్ చేసుకోండి. బాదం పౌడర్ వేసాక కూడా 1-2 పొంగులు అవి రానివ్వాలండి. చెప్పాను కదా, స్టీల్ గిన్నెలో వేస్తే కొంచెం నాకు అంటినట్టు అనిపించింది. మళ్ళీ స్మెల్ వస్తుందేమో అని వేరే దాంట్లోకి అయితే తిరగబోస్తాను. 1-2 గ్లాసులు అయితే ఏం కాదండి, నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అలా అయింది అంతే. బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా సన్నగా తరిగి వేసుకున్నాం కదా, అవన్నీ పైకి ఎలా కనిపిస్తున్నాయో అవన్నీ కొంచెం లైట్గా ఉడికి తాగుతుంటే నోటికి తగిలి భలే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఈ బాదం డ్రింక్ అయితే మీరు సేమ్ బయట తాగుతారు కదా, ఆ టేస్ట్ అయితే వస్తుందండి. మా వాళ్ళందరికి కూడా బాగా నచ్చింది. గ్లాసులో బాదం డ్రింక్ పోసుకుని దానిపైన ఐస్ క్రీమ్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది, అది చూపిస్తూ ఉండండి. ఇది చల్లారినాక అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. కూల్గా అయితే రెడీ అయిపోయింది. ఇది ప్లెయిన్గా ఇష్టపడే వాళ్ళు ప్లెయిన్గా తాగొచ్చండి. ఐస్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుంది, ప్లెయిన్గా అయితే ఇట్లా తాగొచ్చు. ఆ బాదం పలుకులన్నీ ఎలా కనిపిస్తున్నాయి చూడండి, అది నవ్వులుతుంటే పంటికి తగులుతుంటే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. నాకైతే ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి ఐస్ క్రీమ్ వేసుకునే ఎక్కువ తాగుతానండి. మామూలుగా కూడా చాలా బాగుంటుంది, ఐస్ క్రీమ్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఐస్ క్రీమ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సేమ్ బయట టేస్ట్కి ఏమాత్రం తీసుకోదండి. సమ్మర్లో అయితే కూల్గా ఇష్టపడతాం కాబట్టి ఇట్లా తాగితే బాగుంటుంది. వింటర్లో కూడా వేడి పాలల్లో ఈ బాదం పౌడర్ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. ఈ పౌడర్ తయారు చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం 1 గ్లాస్ బాదం డ్రింక్ కావాలన్నా అప్పటికప్పుడైతే తయారు చేసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియో. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.